బీటెక్, బీబీఏ మరియు ఎంబీఏ కోర్సులు 15+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీతో పాటు ప్లేస్మెంట్ గ్యారంటీ. కిష్కింద యూనివర్సిటీ, బళ్ళారి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆపరేషన్ సింధూర్లో మహిళా శక్తి ఒక ప్రభంజనంగా మారింది. ఎవరు ఊహించని స్థాయిలో ఫలితాలు వచ్చినటువంటి ఈ మిలిటరీ ఆపరేషన్ వెనుక ఉన్నది అంతా మహిళలే అంటే అందరికీ ఆశ్చర్యం కలుగుతుంది. అసలు భారతదేశం ఈ ఆపరేషన్కి మహిళలను ఎంచుకోవడానికి కారణం ఏంటి, వాళ్ళ శక్తి సామర్థ్యాలకు సంబంధించినటువంటి విశ్లేషణ ఏంటి ఒకసారి చూద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం అండి. మహిళా శక్తి వందనని పదే పదే రాజకీయ పథకాల గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉంటారు. కానీ ఇది అనూహ్యంగా ఒక ప్రతీకార పథకం చెప్పాలంటే. సో వెనకాల మహిళలే చాలా సమర్థంగా వ్యవహరించారు. ఈరోజు వాళ్ళ శక్తి సామర్థ్యాలని దేశం కొనియాడుతుంది. అసలు ఈ వ్యూహాన్ని అనుసరించడానికి కారణం ఏంటి? డెఫినెట్గా అంటే మహిళలు ఏదైనా దేశానికి వాళ్ళు ఉంటే కదా మనం సగభాగం కదా. సగభాగం కదా. అదే సమయంలో భరత మాత ముద్దు బిడ్డలు అనుకుంటారు మనం. అటువంటిది మోదీ గారు ప్రతిదీ కూడా మహిళకి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. వాళ్ళ నుదుటి ఎప్పుడైతే కుంకుమ తొలగిపోయిందో మొన్న ఆయన చాలా బాధేసింది. చెప్పుకో చేసినట్టు ఎస్ ఆపరేషన్ సింధూర్ అని చెప్పి దాని మహిళలకు గుర్తుంచేట్టుగా ఆ పథకం పెట్టారు. చివరికి మీకు మహిళ చేతే బుద్ధి చెప్పిస్తున్నట్టుగా మీరు అన్నట్టు కల్నల్ సోఫియా ఖురేషి ఆమెని లీడ్ చేయటం కావచ్చు, తర్వాత యోమికా సింగ్ కావచ్చు, వీళ్ళిద్దరి చేత బ్రీఫింగ్ చేయించారు. ఒక్కసారిగా వాళ్ళకి ఎవరు సెంటిమెంట్ ప్రతి ఒక్కరు కనెక్ట్ అయింది. మహిళలు దేనికి తీసిపోరు, ఒంటెళ్ళు కుందేలు కాదు, మహిళకి అవకాశం ఇస్తే. ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ స్పెషల్ గా పాకిస్తాన్ మహిళల్ని పోల్చి చూస్తున్నారు. ఈ మహిళలు ఎక్కడ ఉన్నారు చూడండి, మా మహిళలు. మీరు మహిళకి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తారు, మా మహిళకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తా ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన కల్నల్ సోఫియా ఖురేషి ఆమె 1990లో భారత సైన్యంలో చేరింది. తిన భర్త తాతగారు కూడా సైన్యంలోనే ఉన్నారు. ఈమె బయోకెమిస్ట్రీ కూడా సైన్యంలోనే. తర్వాత బయోకెమిస్ట్రీ చదువుకొని, షీ బిలాంగ్స్ టు గుజరాత్ నుంచి వచ్చిన ఆమె బయోకెమిస్ట్రీ చదువుకొని దేశం కోసం చేయాలని తపన ఆమెను యుఎన్ఓ దాకా తీసుకెళ్ళింది. పీస్ దళాలకి నేతృత్వం వహించేటట్టుగా కాబూల్లో మనం చూసాం అప్పుడు. ఆ తర్వాత మిలిటరీ విన్యాసాలు పూణేలో జరిగితే 20 మంది 18 మంది ప్రతినిధులు మొత్తానికి భారతదేశం తరఫున మొత్తం నేతృత్వం వహించింది ఈమె. ఆమె శక్తి సామర్థ్యాలు మనకున్న బిపిన్ రావత్ ఐడెంటిఫై చేశాడు. ఆయన మాజీ ప్రధాన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ఆయన ఐడెంటిఫై చేసి ఈమెని ప్రశంసించేదాకా ప్రపంచానికి ఈమె యొక్క ఇది తెలియలా. ఎందుకంటే ఆమెంత ధైర్య సాహసాలతో ఒక మహిళ తలుచుకుంటే ఏదైనా సాధించగలదని ఆమె వచ్చి బ్రీఫింగ్ చెప్తా ఉంటే, దీనికి నేతృత్వం వహించడం అంటే ఇంకా పాకిస్తాన్ వాళ్ళకి ఇంకా చెప్పుతో షాకింగ్. అంటే మతపరంగా చూసినా కానీ ఏ విధంగా ముస్లిం అనేసరికి చాలా మంది చాలా ఎమోషనల్ గా మన దేశంలో ఉండే నిజమైన ముస్లిమ్స్ అనేటువంటి కల్నల్ సోఫియా ఖురేషి ఒక ముస్లిం మహిళ అని ఇక్కడ మనం ఏం భావిస్తాం, మన సోదరిగా భావిస్తాం. అదేవిధంగా అబ్దుల్ కలాం గారు ఈ దేశానికి రాష్ట్రపతి అయ్యారు. మరి మనం అంతా వేరియేషన్ చూపిస్తే అబ్దుల్ కలాం గారు ఈ దేశానికి రాష్ట్రపతి అయ్యేవాళ్ళు. ఆయన ఇక్కడ మిసైల్ మ్యాన్ కదా. ఆ రోజు అణుపరీక్షలకు రూపశిల్పి. కాబట్టి మీరు చేసేది ఏంది, ఇక్కడ చేసేది ఏంది? శాంతియుత దేశంగా ఇది చేసిన దానికి అశాంతి కలిగించేదానికి ఇప్పుడు కల్నల్ సోఫియా ఖురేషి నేతృత్వం, తర్వాత యోమికా సింగ్ కూడా, ఆమె కూడా మొదటి నుంచి కూడా ఆర్మీలో చేరాలని, పైలట్ కావాలని చెప్పి అనుకున్నారు. తర్వాత ఏదైతే జమ్మూ కాశ్మీర్ ప్లేసుల్లో ఉన్నారో అత్యంత ఎత్తైన ప్లేసులు ఉంటాయి ఈ సెక్టార్స్లో, ఆమె చాఫర్ నడిపేసి విరోచితమైన ప్రదర్శన ఆమెది కూడా ఉంది. వీళ్ళిద్దరు మహిళలను ముందు పెట్టి బ్రీఫింగ్ ఇచ్చే చూస్తూ ఉంటే మా మహిళలే మీకు బుద్ధి చెప్తారు, ఇంకెవరు అవసరం లేదన్నట్టుగానే చూపించగలరు. మహిళలతో పెట్టుకుంటే మటాష్. నిజంగా వీళ్ళిద్దరికీ ఒక సుమన్ టీవీ తరపున మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు దానికి ఒక ఇదిగా నిన్న వాళ్ళని చూస్తే మనకు అర్థమైపోయింది. ఒక్కొక్కళ్ళకి మన ఇంట్లో కూడా మీరు అన్నట్టు మహిళలు సొగభాగం అన్నట్టుగా మహాత్మా గాంధీ గారు చెప్పారు, ఆడపిల్ల ఎప్పుడైతే అర్ధరాత్రి స్వేచ్ఛగా వెళ్ళగలదు నిజమైన స్వాతంత్రం అన్నాడు. నిజమైన స్వాతంత్రం ఈ మహిళలు లీడ్ చేసి ఆఫ్టర్ 50 years తర్వాత మనం ఇటువంటి లీడర్షిప్ కలుగుతుంది. అంతే కదా. ఎప్పుడైనా అంతమంది గతంలో రాలేదు కదండి. ఆడది అబల కాదు సబల అంటారు. డెఫినెట్గా నిరూపించారు. ఆ దిశగా వీళ్ళిరువురు కూడా మనం ప్రత్యేకంగా వందనాలు చెప్పారు. నేటి మహిళలు కూడా ఆదర్శంగా తీసుకునేటట్టుగా వీళ్ళ యొక్క పనితీరు, వీళ్ళు చెప్పిన తీరు ఎక్కడ కూడా తొనకల వెనకల మేము ఆపరేషన్స్ ఇట్లా చేసాం, మీ వల్ల ఇంతమంది అన్యాయం అయిపోయారు, ఇప్పుడు పాకిస్తాన్లో 9 ప్లేసులు ఇలా చేసి వచ్చాం, మీరు ఇట్లా దీనికి ఎవరికి మీ సామాన్య మానవులకు ఎవరు ఇబ్బంది కలగల, మీరు ఇలానే తెలుసుకుంటే మేము ఇంతకంటే రెట్టింపు ఇదితో మీకు సమాధానం చెప్తాం అనేది చెప్పారు. థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు. ఇది మహిళలు అంటే ఆకాశంలో సగం, ఆనందంలో సగం, భూమిపైన సగం అంటారు. ఇప్పుడు యుద్ధంలో కూడా సగం అని నిరూపించారు భారతీయ వీర వనితలు, ధీర వనితలు. ఇప్పుడు జరిగినటువంటి
ప్రారంభ కార్యక్రమం, ఇది ఒక ట్రైలర్ మాత్రమే. ఆపరేషన్ సింధూర్ అనేటువంటి కాన్సెప్ట్ని భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా తేల్చెప్పింది. ఇంతకంటే తోక జాడిస్తే పాకిస్తాన్ మరింత ప్రతికూల స్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొత్తం మీద భారతీయ వనితలకి స్ఫూర్తినిచ్చేటువంటి ధీర వనితలుగా వీళ్ళు చరిత్రలో నిలిచిపోతారని చందు శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.